మన ప్రపంచం మొత్తం తిరిగే ఇంధనం ఏమిటంటే పెట్రోల్ కాదు, డీజిల్ కాదు. అదే క్రూడ్ ఆయిల్. మన రోజువారీ జీవితంలో నమ్మలేని రీతిలో భాగమైపోయిన ఈ నల్ల బంగారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియా ఏం చేస్తుంది దీని విషయంలో? భవిష్యత్తులో దీని విలువ ఎంత? ప్రపంచ యుద్ధాల నుండి ఫ్యూచర్ ఎనర్జీ వరకు ఏం జరుగుతుంది క్రూడ్ ఆయిల్ చుట్టూ? ఈ వీడియోలో మాట్లాడదాం. అసలు క్రూడ్ ఆయిల్ అంటే ఏమిటి? క్రూడ్ ఆయిల్‌ని ముడి చమురు అని కూడా అంటారు. ఈ ముడి చమురు అనేది భూమి లోపల ఉండే సహజ శిలాజ ఇంధనం. ఇది మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించిన మొక్కలు, జంతువులు అవశేషాల నుండి ఏర్పడుతుంది. ఇది హైడ్రోకార్బన్ సంక్లిష్ట మిశ్రమం. దీన్ని శుద్ధి చేసిన తర్వాత పెట్రోల్, డీజిల్, కిరోసిన్, తార్, ప్లాస్టిక్, రసాయనాల వంటి అనేక ఉత్పత్తులను తయారు చేస్తారు. దీనిని బ్లాక్ గోల్డ్ అని కూడా అంటారు. అసలు ఈ ఇంధనాన్ని వేటిల్లో వాడతారా అని చూసుకుంటే ఆశ్చర్యపోతారు. ఎనర్జీ సోర్సెస్, ట్రాన్స్‌పోర్టేషన్, ఇండస్ట్రీస్, ఎకానమిక్ గ్రోత్, హీటింగ్ అండ్ కూలింగ్. ఎనర్జీ సోర్సెస్ అంటే ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే ఎనర్జీ సోర్సెస్ క్రూడ్ ఆయిల్. ట్రాన్స్‌పోర్టేషన్‌లో కార్లు, విమానాలు, ఓడలు, రైళ్లు ఇవన్నీ ఎక్కువగా ముడి చమురు ఉత్పత్తితోనే రన్ అవుతాయి. ఇండస్ట్రీస్ ప్లాస్టిక్, రసాయనాలు, ఎరువులు, రబ్బరు వంటి అనేక పరిశ్రమలు ముడి చమురు ఒక ముఖ్యమైన ముడిసరుకు. ఎకానమిక్ గ్రోత్ ఏ దేశ ఆర్థిక వృద్ధి అయినా ముడి చమురు లభ్యత, ధరపై ఆధారపడి ఉంటుంది. హీటింగ్ అండ్ కూలింగ్ కొన్ని దేశాలలో ఇళ్లను వేడి చేయటానికి లేదా చల్లబరచడానికి కూడా ముడి చమురు ఉత్పత్తులను ఉపయోగిస్తారు. మన వరల్డ్ మొత్తంలో నిత్యావసర వస్తువుల తయారీలో 60% పైగా క్రూడ్ ఆయిల్‌పై ఆధారపడి ఉంది. అంతర్జాతీయ రాజకీయాలు, స్టాక్ మార్కెట్లు కూడా దీని మీద ప్రభావితం అవుతూ ఉంటాయి. ఇది ఇప్పటికీ గ్లోబల్ ఎకానమీకి బ్లడ్‌లాగా పనిచేస్తుంది అంటే నమ్ముతారా? అందులో భారతదేశం ఈ ఇంధనాన్ని ప్రధానంగా దిగుమతి చేసుకుంటుంది. మన దేశానికి అవసరమైన క్రూడ్ ఆయిల్‌ని దాదాపు 85% వరకు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు రష్యా అండ్ అమెరికా వంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. అయితే భారతదేశం ఈ క్రూడ్ ఆయిల్‌ని శుద్ధి చేసి పెట్రోలియం ఉత్పత్తులను కొన్ని దేశాలకు ఎగుమతి చేస్తుంది. అంటే మనం ఈ ఇంధనాన్ని దిగుమతి చేసుకొని, శుద్ధి చేసి కొన్ని దేశాలకు ఎగుమతి చేస్తున్నాము. నిపుణులు కూడా దీని ధర అంచనా వేయలేకపోతున్నారు అంటే నమ్ముతారా? ఈ క్రూడ్ ఆయిల్ ధర నిరంతరం మారుతూ ఉంటుంది. ఇది సరఫరా, డిమాండ్, భౌగోళిక, రాజకీయ సంఘటనలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి జూన్ 18, 2025 నాటికి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $72.50 నుండి $73.65 మధ్య ఉంది. మరియు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర సుమారు $72.13 నుండి $72.91 మధ్య ఉంది. ఈ ధర ఎప్పుడైనా మారవచ్చు. ఇంత డిమాండ్ ఉన్న ఈ ఇంధనం భవిష్యత్తులో డిమాండ్ తగ్గవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. రైజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, రిన్యూవబుల్ ఎనర్జీస్, ఇంక్రీజ్డ్ ఆయిల్ ప్రొడక్షన్స్. రైజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయాలు పెరుగుతుండటం వల్ల పెట్రోల్, డీజిల్ డిమాండ్ తగ్గుతుంది. రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ వంటి రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వినియోగం పెరుగుతుంది. ఇంక్రీజ్డ్ ఆయిల్ ప్రొడక్షన్స్ రాబోయే సంవత్సరంలో ప్రపంచ ముడి చమురు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అంచనా. అయితే పెట్రోకెమికల్ ఇండస్ట్రీ నుండి ముడి చమురు డిమాండ్ పెరుగుతుందని అంచనా కూడా ఉంది. మొత్తంగా భవిష్యత్తులో మార్కెట్ సమృద్ధి సరఫరా అవుతుందని అంచనా ఉన్నప్పటికీ భౌగోళిక, రాజకీయ ప్రమాదాలు ధరలను ప్రభావితం చేయవచ్చు. ఒక రఫ్ ఎస్టిమేట్ ప్రకారం 2050 వరకు ఇది మనకి అవసరం ఉంటుందని అంచనా. దీని డిమాండ్ మారడానికి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఈ ఇంధన ధరలపై గణనీయమైన ప్రభావం చూపింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత సరఫరా ఆందోళన కారణంగా ఈ ఇంధనం ధరలు భారీగా పెరిగాయి. ఉదాహరణకు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ ధర 32.14 నుండి 52.33% పెరిగింది. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటి కావడంతో ఆంక్షలు మరియు సరఫరాలు అంతరాయాలు ప్రపంచ మార్కెట్ను ప్రభావితం చేశాయి. ప్రపంచ దేశాలు అన్ని ఎనర్జీ సెక్యూరిటీ మీద కొత్తగా ఆలోచించాల్సి వచ్చింది. మరికొన్ని దేశాలు దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అని చూడటం స్టార్ట్ చేశాయి. అవును, ఈ క్రూడ్ ఆయిల్‌కి అనేక ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇవి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పవచ్చు. అవే రిన్యూవబుల్ ఎనర్జీస్, బయోడీజిల్, ఎలక్ట్రిక్ వెహికల్స్, నేచురల్ గ్యాస్, హైడ్రోజన్ అండ్ సస్టైనబుల్ ఏవియేషన్. కానీ ఇవి పూర్తి స్థాయిలో డిమాండ్‌ని భర్తీ చేయలేవు. ఇంకా ట్రాన్సిషన్ కూడా చాలా స్లోగా ఉంటుందనే చెప్పాలి. ఈ ఇంధనం ప్రపంచానికి చాలా ముఖ్యమైన వనరు. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం, అలాగే ఇంధన భద్రత కోసం ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ అభివృద్ధి చేయటం, వాటిని ఉపయోగించడం చాలా అవసరం. ఈ వీడియో మీకు క్రూడ్ ఆయిల్ గురించి పూర్తి అవగాహన కల్పించిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.